నువ్వు ఒడ్డున నిలబడి కెరటాన్ని చూసి భయపడుతున్నావు, కాని సముద్రం మధ్యలోకి దూకి ఈదాలి. అప్పుడేం చేస్తావు? సప్త సముద్రాలు నీ కన్నీళ్ల రూపంలో బయటకు రావటానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. ధైర్యం ఉందా? పేగుబంధాన్ని పంచిన అత్తారింటికి దారి లేదే అని బాధపడుతున్నావు. ప్రేమానుబంధాన్ని పెంచుకోవలసిన అత్తారింటికి కూడా దారి మూసుకుపోతోంది. చెబితే తట్టుకోగలవా? పెళ్లితో నీ మహర్జాతకం నష్టజాతకమయ్యింది. పూర్ణాయుష్కురాలువైన నువ్వు అర్ధాయుష్కురాలివయ్యావు. స్వామి, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నీకే కష్టాలు వద్దు, కన్నీళ్లు వద్దు. ఈ అత్తారింటికి పోవద్దు, ఆ అత్తారింటికి పోవద్దు. కొత్త దారి, కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్ళిపో. ఏ బాదర్బందీ లేని గొప్ప జీవితం నీకుంది. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. కాలం నీ మీద పగబట్టి నీ మేనమామను దూరం చేసింది. విధిరాత తాళి రూపంలో వచ్చి నిన్ను కష్టాల పాలు చేయబోతోంది. రెండూ వద్దు. ప్రశాంత జీవితం కావాలంటే ఏ అత్తారింటికి వెళ్లకుండా తక్షణమే దూరంగా వెళ్ళిపో. సంతోషంగా ఉంటావు. వెళ్ళిపోతావా? నేనెందుకు వెళ్ళిపోతాను స్వామి? నాకు నా మేనమామ కావాలి. నా మేనమామ కుటుంబం కావాలి. అంటే కాల పరీక్షకు నిలబడతావా? విధిరాతను ఎదుర్కొంటావా? అదేదైనా సరే, మావి లేకుండా ఇంక నాకు జీవితం ఎందుకు స్వామి? మరైతే కష్టాలు కన్నీళ్లు ఉప్పెనలా రాబోతున్నాయి. ఎదుర్కొంటాను స్వామి. మరైతే నిజం చెప్పి తాళి తెంచి నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో. సంతోషంగా ఉండు. అదిలా కుదురుతుంది స్వామి? అగ్ని సాక్షిగా మెడలో తాళి కట్టించుకొని వంశీగారి భార్యనయ్యాను. జమీందారు ఇంటికి కూడలయ్యాను. నా భర్త వంశీ గారిని జాగ్రత్తగా చూసుకొని మామూలు మనిషిని చేసుకోవాలి. ఈ బాధ్యతలన్నీ నేను నిర్వర్తించాలి స్వామి. అందుకే నాకు పుట్టిల్లు కావాలి, అత్తిల్లు కావాలి. చావు బ్రతికలన్నీ అత్తారింట్లోనే స్వామి. లేదు స్వామి, నా ప్రాణాలు పోయినా సరే చివరి వరకు నిలబెడతాను. స్వామి, స్వామి, ప్రాణాలు పోయినా సరే నిలబడతానంటున్నావు. మరి నీ ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. నీ భర్త ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మీ భార్యాభర్తలిద్దరిలో ఒకరికి చావుగండ ఉంది. నువ్వు బ్రతకాలంటే నీ భర్త ప్రాణాలు పోతాయి. నీ భర్త బ్రతకాలంటే నీ ప్రాణాలు పోతాయి. నీ పెళ్లితో శాంతి నిలయం అవుతుందనుకున్న నీ ఎంత రత్నప్రభ ఆశ నెరవేరటం లేదు.
అమ్మ బిడ్డకు ప్రాణం పోస్తే అది ప్రకృతి, అమ్మ బిడ్డ ప్రాణాలు తీస్తే అది వికృతి. అది నీ కళ్ళ ముందే జరగబోతోంది. రేపు రాబోయే అమావాస్యకి నీ అత్తారిల్లు చావు ముహూర్తంతో కళ తప్పబోతోంది. నీ అత్తారిల్లు ఆర్తనాదాలతో దద్దరిల్లబోతోంది. చావు కేకలు చుట్టుముట్టబోతున్నాయి. రక్తఘోష మొదలవుతోంది. 7 అడుగులు నడిచిన నీకు నీ భర్తకి 6 అడుగుల నేల పిలుస్తోంది. ఎవరు పంచుకుంటారో, ఎవరు ఏమవుతారో, అసలు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అత్తారిల్లు కావాలన్నావుగా, ధైర్యం ఉంటే ఇప్పుడు పో. పో 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 పో. స్వామి, స్వామి, ఏంటి స్వామి మీరు చెప్పేది? నా ప్రాణాలు నా భర్త ప్రాణాలు పోతాయంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నిజమా? ఇవన్నీ జరుగుతాయా? లేదు స్వామి, లేదు. వీటన్నింటినీ చూసి తట్టుకునే ధైర్యం, శక్తి నాకు లేవు. భయంగా ఉంది స్వామి. శక్తి లేదా, ధైర్యం లేదా, భయం వేస్తుందా, అసలు అర్థం కావటం లేదా? నీ మేనమామని కాపాడటం కోసం నీ జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఒక పిచ్చివాణ్ణి పెళ్లి చేసుకుంటే జీవితం ఏమవుతుందోనని ఆనాడు భయమేయలేదా? దేవుళ్లాంటి మీ మేనమామని ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు అర్థం కాకుండానే అవన్నీ చేశావా? స్వామి, అప్పుడు ఆ రోజు నాది గుడ్డి ధైర్యం. మావయ్య సంతోషంగా ఉంటే చాలు, నాకేమైనా పర్వాలేదు అన్న తెగింపు. అంతేకాని నా జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు స్వామి. మనం అనుకోనిది జరగటమే జీవితం. ఏటికి ఎదురీదటమే అనుభవం. సంకల్పం ఉంటే సాధిస్తావు, ధైర్యంగా ఉంటే పోరాడతావు. నీ వల్ల అవుతుంది, నీ వల్లే అవుతుంది. నాకు భయంగా ఉంది స్వామి. నువ్వు వెళ్లే దారిలో ముళ్ళున్నాయని చెప్పాను. ధైర్యంతో నడు. నీ వల్ల అవుతుంది, నీ వల్లే అవుతుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. వెలిగే దీపం నువ్వే, కొడిగట్టే దీపం నువ్వే. ఆరనివ్వకు. నీ ఇంటి దీపాన్ని దేదీప్యమానంగా వెలగనివ్వు. స్వామి, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు? మిమ్మల్ని ఎలా కలవాలి? అది కాలమే నిర్ణయిస్తుంది. స్వామి, నేను ఈ కష్టాన్ని దాటగలనా? శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశో జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికో సుమిరౌ పవన కుమార్.
రేపు రాబోయే అమావాస్యకి నీ అత్తారిల్లు చావు ముహూర్తంతో కళ తప్పబోతోంది. నీ అత్తారిల్లు ఆర్తనాదాలతో దద్దరిల్లబోతోంది. రక్తఘోష మొదలవుతోంది. మేడం, మేడం, బామ్మగారు, బామ్మగారు. వెలిగే దీపం నువ్వే, కొడిగట్టే దీపం నువ్వే. ఆరనివ్వకు, నీ ఇంటి దీపాన్ని దేదీప్యమానంగా వెలగనివ్వు. స్వామి, నాకేం అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో మేడంకి తెలియకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయా? నమ్మలేకపోతున్నాను స్వామి. ఈ ఇంట్లో ఎవరికి ఏ హాని జరగకూడదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మేడం, మీరు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్లారని పెద్ద మేడం గారు చెప్పారు. అవును సరోజ. ఇందాక మేడం అని పిలిచింది మీరేనా అమ్మగారు? అవును.
పిలిస్తే ఎవరు పలకరేంటి? ఇంట్లో ఎవరూ లేరమ్మా. ఎక్కడికి వెళ్ళారు? అందరూ అవుట్ హౌస్లో ఉన్నారమ్మా. అవుట్ హౌస్లో ఉన్నారా? మరి వంశీ గారు? వంశీ గారు కూడా అక్కడే ఉన్నారమ్మా. సరే, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. అమ్మగారు వచ్చేసారా? మీ మావయ్య గారి ఇంటికి వెళ్ళారని పెద్దమ్మగారు చెప్పారమ్మా. ఏంటమ్మగారు అలా చూస్తున్నారు? సరోజ, ఇందాక నువ్వు పూజ గది దగ్గర మాట్లాడావు కదా? పూజ గది దగ్గర నేనెప్పుడు మాట్లాడానమ్మా? అయ్యో, నాతో మాట్లాడే కదా నువ్వు వెళ్ళు. మళ్ళీ ఇంతలో నాకంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మగారు, నేను పూజ గది దగ్గరకు వచ్చాను, కానీ మీరు దీపం వెలిగిస్తుంటే చూసి పైకొచ్చి ఇదిగో క్లీన్ చేస్తున్నానమ్మా. అంతేగాని మీతో నేను మాట్లాడలేదమ్మా. ఏమైందమ్మా? ఏం లేదు, ఏం లేదు. సరే, స్వామీజీ చెప్పిన విషయాలు రత్నప్రభ మేడంతో చెప్పాలి. అందరూ ఉన్నారు, వంశీ గారేరే?